ఏకవస్తు మార్గము ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఏ రీమ్ ఆఫ్ ప్రింటింగ్ పేపర్ కాస్ట్ 1175 రూపీస్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 340 షీట్స్ ఆఫ్ ది సేమ్ టైప్? ఒక రీము ప్రింటింగ్ పేపర్ ధర 1175 రూపాయలైనా అదే రకపు 340 టాబుల ధర ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ మనం ఒక రీము ఈజ్ ఈక్వల్ టు 500 టావులు అంటే 500 షీట్స్. 500 షీట్స్ ఎంత? 1175 రూపీస్ అయితే 340 టాబుల ధర ఎంత? ఏమవుతుంది ఇప్పుడు? 340 ఇంటూ 1175 డివైడెడ్ బై 500. చూడండి 0 0 క్యాన్సిల్, 5 టేబుల్, 5 2 జార్, 5 3 జార్, 5 5 జార్, మళ్ళీ 5 టేబుల్, 5 4 జార్, 5 7 జార్, 2 టేబుల్, అంటే 17 ఇంటూ 47 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 799 రూపీస్. ఓకే, 799 రూపీస్. ఎల్సీ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ అని చెప్పేసి 3 నెంబర్లు ఇచ్చాడు. ఈ 3 నెంబర్లో నుండి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్, చూడండి జాగ్రత్తగా, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ అంటే గసాబా. గసాబా ఈజ్ ఈక్వల్ ఎలా కనుక్కోవచ్చు అంటే దీన్ని ఈజీగా ఈ 3 నెంబర్లో ఉన్న నెంబర్ తీసుకోవాలి. దీంట్లో 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది కాబట్టి 2 తీసుకోవాలి. 3లో ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే కుదరదు. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 3 నెంబర్స్లో 3 ఉంటే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 5 ఉంది, 5 ఉంది, 5 ఉంది కాబట్టి తీసుకోవాలి. ఇక్కడ 7 దీంట్లోనే ఉంది, దీంట్లో లేదు కాబట్టి ఇంక కుదరదు. 11 కూడా కుదరదు. 10 11 కూడా లేదు. సరే, అయితే ఇప్పుడు టు ది పవర్ ఏం తీసుకోవాలంటే ఏది చిన్నదో అది తీసుకోవాలి. 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 to the power of 4 అంటే 2 స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ 3 క్యూబ్, 3 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ తీసుకోవాలి. 5 అంటే చూడండి ఇక్కడ 5 to the power of 5, 5 స్క్వేర్ 5. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ 5. సరాసరి ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 2 4 6 8 డాష్ డాష్ 102 ఇలా సరాసరి విలువ ఎంత అన్నాడు. చూడండి ఈ నెంబర్స్ తీసుకొని దీంట్లో 2 కామన్ తీస్తే ఏమైందంటే ఇక్కడ సహజ సంఖ్యలు ఏర్పడింది, అంటే న్యాచురల్ నెంబర్లు ఏర్పడింది. మొదటి n సహజ సంఖ్యల సరాసరి ఈజ్ ఈక్వల్ టు n+1/2 ఫార్ములా. కాబట్టి దీని వరకు n+1/2. చూడండి 2 ఇంటూ n అంటే ఇక్కడ 51, 51 + 1/2. ఓకే, చూడండి 2 ఇంటూ 52 డివైడెడ్ బై 2 అంటే 2 2 క్యాన్సిల్ అయిపోతే సో ఆన్సర్ ఈజ్ 52. ఓకే, యావరేజ్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఒక కమిటీలో 10 మంది సభ్యుల యొక్క సగటు వయసు 50 సంవత్సరాలు. వారిలో నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి వెళ్ళిపోయి కొత్త వ్యక్తి రావడం వలన సగటు 1.5 సంవత్సరాలు తగ్గాను. అయినా కొత్త వ్యక్తి వయసు ఎంత? చూడండి 10 మంది కమిటీ సభ్యుల సగటు వయసు, 10 మంది కమిటీ సభ్యుల మొత్తం వయసు 500. 500లో నుంచి 60 సంవత్సరాల వ్యక్తి వెళ్ళిపోవటం వల్ల 440 అయింది. అప్పుడు మళ్ళీ కొత్త వ్యక్తి చేరడం వల్ల 10 మంది సభ్యుల సగటు వయసు 1.5 తగ్గింది, అంటే 48.5. 10 మంది సభ్యుల మొత్తం వయసు ఇంత అయితే కొత్త వ్యక్తి వయసు ఎంత? కొత్త వ్యక్తి వయసు ఈజ్ ఈక్వల్ 485లో నుంచి 440 తీసివేస్తే 45 సంవత్సరాలు. కొత్త వ్యక్తి యొక్క వయసు 45 సంవత్సరాలు. శాతాలు పర్సంటేజ్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక సంఖ్య యొక్క 12.5% విలువ మరియు 14.5% విలువ మొత్తము విలువ 324 అయినా ఆ సంఖ్య ఎంత? చూడండి 2 సంఖ్యలు ఇచ్చాడు. చూడండి ఇక్కడ 12.5%, ఓకే, ప్లస్ 14.5%. ఈ రెండు కలుపుకుంటే మనకు వచ్చేది చూడండి 27% విలువ. ఒక సంఖ్యలో 27% విలువ అడిచింది 324 అయితే ఆ సంఖ్య 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకే, ఇది ఇంటూ ఇది. చూడండి ఇక్కడ 100 ఇంటూ 324 డివైడెడ్ బై 27. దీంట్లో మనం 3 టేబుల్ 3 ఏకం చేసుకుంటే 3 9 27, 3 1 3 0 3 8 24. ఓకే, 9 టేబుల్ 9 ఏకం 9 1 9 9 2 18. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ? ఆ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 12 పక్కన 2 సున్నాలు. సో 1200. ఆ సంఖ్య 1200.